హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా కోయిటోళ్ళకి పచ్చి రొయ్యలు బ్రౌన్ రైస్ చేశాను అనమాట. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. అలాగే గల్ఫ్ కంట్రీలో ఎవరైతే కొత్తగా వంటలు నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు అనమాట. అలాగే ఇప్పుడు నేను చేసి చూపించే వంట పేరు అరబీలో ఏమంటారో కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ బ్రౌన్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం రైస్ కోసం ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. తర్వాత దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, క్యాప్సికం, అలాగే టమాటాలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా తురుముకోవాలి. అలాగే 2 మిరపకాయలు అనమాట. ఇవి అయితే కారంగా ఉండవు, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. పచ్చిమిరపకాయలు కారం లేని పెద్దవి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎర్రమిరపకాయలు అవి తీసుకున్నాను అనమాట. ఇవైతే కారం ఉండవు. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా, అది కొంచెం వేడవనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట, బాగా వేగిపోవాలి. ఈ వేగటంలోనే మనకి రైస్ కలర్ అది బాగా వస్తుంది అనమాట. బాగా కలర్ మారిపోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించేసుకున్న తర్వాత కలర్ మారిపోతాయి కదా, అప్పుడైతే మనం ఉన్నవి వేసుకోవాలన్నమాట. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకు దగ్గరుండి మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి ఇలా వేయించుకున్నామంటే కొంచెం తొందరగా వేగిపోతాయి. చూడండి, కొంచెం కలర్ మారినాయి కదా, ఇంకా కొంచెం రావాలన్నమాట. బాగా కలర్ వచ్చేయాలి ఉల్లిపాయలు అయితే, అప్పుడే మనకి బ్రౌన్ రైస్ మంచి కలర్లో వస్తుంది అనమాట. చూడండి, మొత్తం మాడిపోయినట్టు వచ్చినాయి కదా, ఇలా రావాలన్నమాట. ఉల్లిపాయలు అయితే ఈ కలర్లో రావాలి. అప్పుడే మనకి రైస్ బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. లేదంటే ఉల్లిపాయలు ఇలాగా కాకుండా సరిగా ఆగకపోతే మాత్రం రైస్ అయితే తెల్లగానే కనపడుతుంది, బ్రౌన్ కలర్లో అయితే రాదు. ఇలా బాగా వేగిన తర్వాతే మనం మిగతా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉన్నవి వేసుకోవాలన్నమాట. ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు, క్యాప్సికం, తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయ, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని మొత్తం కలుపుకుని ఒకసారి మళ్ళీ ఇవన్నీ వేగాలన్నమాట. ఇప్పుడైతే మనం ఏమైతే వేస్తున్నామో ఇవన్నీ కూడా, పచ్చిమిరపకాయలు కూడా వేసాను, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకొని మనం వేయించుకోవాలన్నమాట. మెయిన్ ఏంటంటే బ్రౌన్ రైస్కి ఉల్లిపాయలు బాగా వేగాలి. నేను చూపించాను కదా, ఆ కలర్లో వస్తేనే మనకు రైస్ కలర్లో బ్రౌన్ కలర్లో వస్తుంది. మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు వేగటం. తర్వాత ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా వేగిన తర్వాత అప్పుడు కావాల్సిన మసాలాలు అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇవన్నీ కట్ చేసి మొత్తం వేయలేదు, కొంచెం కొంచెం పెట్టాను. అంటే రైలు ఉన్నాయి కదా, రైలు వేయడానికి రైస్లో పెద్ద ఎక్కువ పట్టమన్నమాట. అందుకనేసి నేను సరిపడగా వేసి కొన్ని అలాగే పెట్టాను అనమాట ప్లేట్లో. అవి మనకు రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు వేసుకోవడానికి నేను మిగిల్చాను అనమాట అవి. ఇప్పుడు ఇలాగ కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడు వేస్తాను అనమాట. ఇవైతే యాలక్కాయల పొడి అన్నమాట. ఇదైతే చిన్న స్పూన్ తోటి వేసాను, 1 స్పూను, చాలా చిన్న స్పూన్ అనమాట అది. 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 1 స్పూన్ అయితే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసాను. తర్వాత ఇది మిరియాల పొడి అనమాట. ఇది కూడా చాలా చిన్న స్పూన్ అనమాట ఇది, అదొక చిన్న స్పూన్ వేసాను మిరియాల పొడి. అలాగే ఇవి బిర్యానీ ఆకులు అనమాట, కొద్దిగా బిర్యానీ ఆకులు కూడా వేసాను. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఉప్పు అయితే వేసాను. నేను చేసే రైస్కి అయితే ఈ ఉప్పు సరిపోదు, ఎందుకంటే నేను ఇప్పుడు మసాలాలన్నీ వేసాను కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసాను కదా, వీటితో పాటు చికెన్ మసాలా కూడా వేస్తాను. తర్వాత ఆ చికెన్ మసాలాలో అయితే ఉప్పు ఉంటుంది అనమాట, అందుకని నేను కొంచెం ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు నేను చేసే రైస్కి అయితే ఇప్పుడు వేసిన ఉప్పు అయితే సరిపోదు అనమాట. చికెన్ మసాలాలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొంచెం తగ్గించేసాను. మనకు రైస్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బట్టి మనం చూసుకుని ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇలా వాటర్ పోసేసుకుని మనం కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనం రైస్ తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకోవాలి, రైస్కి సరిపడగా. కొంతమంది అడుగుతున్నారు రైస్ కొలత చెప్పమనేసి. నేనైతే వాటర్ కొలవనండి, నిజం చెప్తున్నాను. నేను కొలవకుండానే ఉజ్జాయింపుని పోసుకుంటాను అనమాట. నాకు ఎంత రైస్కి ఎంత వాటర్ అనేసి అర్థమైపోద్ది. ఒకవేళ మీకు వాటర్ ఎంత కావాలనేసి తెలియాలంటే మనం రైస్ ఎంత అయితే తీసుకుంటామో దానికి ఈక్వల్గా వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే 1 గ్లాసు రైస్ అనుకోండి, 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా సరిపోద్ది మనకి.
ఇప్పుడు ఇలా సరిపడగా వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాలు మంట సిమ్లో పెట్టుకుని 15 నిమిషాలు ఈ నీళ్ళు మరగబెట్టుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయలకున్న కలర్ మొత్తం వాటర్లోకి మారుద్ది అనమాట. ఆ వాటర్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. చూడండి, ఇది వచ్చేసి చికెన్ మసాలా అనమాట. మసాలా దినుసులన్నీ ఇందులో కలుస్తాయి. చికెన్ మసాలా ఇది. దీంట్లో ఉప్పు కూడా కలుపుతారనమాట. అందుకని నేను ఉప్పు తగ్గించి వేసుకున్నాను ఫస్ట్. ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి. దీన్ని అరబీలో మ్యాజీ అంటారు. ఇది చికెన్ మసాలా అనమాట. ఇవైతే ఒకటైతే వేస్తున్నాను. చాలా ఉప్పుగా ఉంటుంది అనమాట. అందుకు నేను ఒకటి సరిపోద్ది కాబట్టి ఒకటే వేస్తున్నాను. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒకవేళ ఈ మసాలా లేకపోతే మాత్రం చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ తీసుకుని ఇప్పుడైతే వేసాను అనమాట. వేసేసి ఒకసారి కలిపేసి గట్టితో మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రొయ్యలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. రొయ్యల కూర కూడా చేసుకునేటప్పటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ రొయ్యలు అయితే అంతా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బియ్యం వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే పక్కన పెడుతున్నాను. ఇప్పుడు రొయ్యల కూర కోసం ఫస్ట్ ఈ రొయ్యలను అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా ఖాళీగా ఉన్న ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా మొత్తం రొయ్యలన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి వేయించేటప్పుడు వాటర్ అనేది ఫామ్ అవుద్ది అనమాట. వాటర్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. రొయ్యల నిండా వాటరే ఉంటుంది. ఈ వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు వేయించాలి. అప్పుడు మనకు పచ్చివాసన అనేది ఏమీ లేకుండా ఉంటుంది అనమాట. ఇలా స్టవ్ మీడియంలో పెట్టుకుంటే దగ్గరుండి ఇలా వేయించామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూడండి, వాటర్ మొత్తం బయటకు వచ్చింది కదా. మళ్ళీ వాటర్ బయటకు వచ్చిన వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలి. అప్పుడు మనకి కూర అనేది, ఆ రొయ్యల కూర అనేది పచ్చి రొయ్యలు కదా, ఆ నీసు వాసన అనేది ఉండదన్నమాట. ఫస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. మళ్ళీ ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. అప్పుడు నీసు వాసన అనేది ఉండదు. చూడండి, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ మాత్రం కనబడుతుంది కదా, ఇలా రావాలన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఇందాక రైస్ కోసం వేసాను కొన్ని, అంటే టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికం అన్నీ కూడా కొద్దిగా మిగిల్చాను కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా పోసుకున్నాను అనమాట. 2 పచ్చిమిరపకాయలు, అలా కొంచెం ఎక్స్ట్రాగా అయితే కొన్ని ఉల్లిపాయలు అవి పోసుకున్నాను అనమాట. వీటి కోసం అంటే వీటికి సరిపడగా. ఇలా మొత్తం రొయ్యలు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మొత్తం కూడా కరివేపాకు, ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు 2, తురుముకున్న వెల్లుల్లిపాయ ఇలా మొత్తం ఒకేసారి వేసేసుకుంటే ఒకేసారి మనకు వేగిపోతాయి. ఏం ప్రాబ్లం ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి వేస్తారు, అలాగే వేయవసరం లేదు. ఒకటేసారి వేసేసుకున్నా మనకు మొత్తం చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు గరిటెతో ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. 10 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మసాలాలు అయితే వేసుకోవాలి. ఇందాక వేసాం కదా, సేమ్ అదే మనం రైస్లో ఏం వేసుకున్నామో సేమ్ అదే వేసుకోవచ్చు మసాలాలు మొత్తం కూడా. చూడండి, ఇదైతే ఎండు నిమ్మకాయ అనమాట. టేస్ట్ కోసం, ఆ పులుపుదనం కోసం నిమ్మకాయ, ఎండు నిమ్మకాయ వేస్తారు వీళ్ళు, అరబీ వాళ్ళు. అలాగే బిర్యానీ ఆకులు, అలాగే ఇందాక వేసాను కదా మ్యాజీ చికెన్ మసాలాని చూపించాను కదా, అవైతే 2 బిళ్ళలు వేసాను. ఇక్కడ నేను రొయ్యల కూరలు ఉప్పే వేయలేదండి. ఈ మసాలాలు ఉప్పు ఉందని చెప్పాను కదా, ఆ ఉప్పు అయితే సరిపోద్ది మనకి. ఇందులో ఉన్న మసాలాలో ఉన్న ఉప్పు అయితే సరిపోద్ది. అందుకని నేను ఉప్పు అయితే వేయలేదనమాట. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి ఒక 1/2 స్పూను, లాలిక్కల పొడి అయితే కొంచెం అంటే చిన్న స్పూన్ తోటి వేసాను అనమాట. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నామంటే అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మొత్తం కూడా. ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నామంటే సరిపోద్ది మూత పెట్టి. ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయ్యే లోపు
మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక రైస్ కోసం వాటర్ అది చేసుకుని పక్కన పెట్టాం కదా స్టవ్ ఆఫ్ చేసి, అదైతే మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కొంచెం నీళ్ళు మరగనించిన తర్వాత మనం అన్నీ వేయించాం కదా ఫస్ట్, అవి వేయించినవి మొత్తం తీసేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేయించాం కదా, ఇవన్నీ సపరేట్గా వాటర్లో సపరేట్ చేసేసి పక్కకు తీసేసుకోవాలి. ఇది ఇప్పుడు అవసరం అయితే ఉండదన్నమాట. ఈ ఉల్లిపాయలు ఏమి అవసరం ఉండదు, ఓన్లీ వాటర్ ఒకటే తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అవి వేయించేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు అయితే వేసాను కదా చిన్న చిన్నవి, అవైతే ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. కనుమ ఉల్లిపాయలు అన్నీ మాత్రం పడేసేయాలన్నమాట. ఇప్పుడైతే ఈ వాటర్లో మనం బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయింది. దీని పేరు వచ్చి చెప్పలేదు కదా మీకు, ఇది బ్రౌన్ రైస్. ఇంగ్లీష్లో మనం బ్రౌన్ రైస్ అంటాము, అరబీలో వచ్చేసి ఏష్ బున్ని. బున్ని అంటే బ్రౌన్ కలర్ని బున్ని అంటారు. బ్రౌన్ రైస్ కాబట్టి ఏష్ బున్ని అంటారనమాట. దీన్ని సపరేట్గా ఏష్ బున్ని అంటారు. ఈ రొయ్యలని అయితే రొబియాన్ అంటారు. ఇక టోటల్గా మొత్తం ఈ వంటనైతే ఏష్ బున్ని మా రొబియాన్ అంటారనమాట. అంటే ఇంగ్లీష్లో బ్రౌన్ రైస్ విత్ ప్రౌన్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు రొయ్యలు కూడా రెడీ అయిపోయింది కదా, రొయ్యల కూర కూడా. ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఇలా పెద్ద ప్లేట్లు వేసేసి పైన రొయ్యల కూర వేసేసి పెట్టేయడం అనమాట. ఓకే అండి, ఫుల్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎలా కనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.